కుసుమాంజలి నయనాంజలి గీతాంజలి ప్రేమాంజలి కుసుమాంజలి నయనాంజలి గీతాంజలి రవికిరణ తేజునికి హృదయాంజలి ఆరాధ్యమూర్తికి స్నేహాంజలి రవికిరణ తేజునికి హృదయాంజలి ఆరాధ్యమూర్తికి స్నేహాంజలి స్నేహాంజలి ప్రేమాంజలి కుసుమాంజలి నయనాంజలి గీతాంజలి నీ మాటతోనే లోకాలు కలుగు, నీ చూపులోనే వెన్నెలలు కురియు. నీ మాటతోనే లోకాలు కలుగు, నీ చూపులోనే వెన్నెలలు కురియు. నీ కాంతిలోనే జగమంత వెలుగు, నీ కాంతిలోనే జగమంత వెలుగు. నీ పదములోనే పాపాలు తొలగు, పాపాలు తొలగు. ప్రేమాంజలి కుసుమాంజలి నయనాంజలి గీతాంజలి ప్రేమాంజలి కుసుమాంజలి నయనాంజలి గీతాంజలి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం డైరెక్టర్, కోల్పింగ్ యూత్ సెంటర్, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు ఫాదర్ తుమ్మా కరుణాకర్ రెడ్డి 22వ గురు పట్టాభిషేక వార్షికోత్సవం సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి తల్లిదండ్రులు తుమ్మా జ్ఞానారెడ్డి జోస్పిన్ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివసప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. వరంగల్ మేత్రాసనం సాగరం విచారణ గాదే రాజారెడ్డి తర్చీస కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞత బలి పూజ గాదే జేసీ రణధీర్ రెడ్డి, మేరీ నందితారెడ్డి, జోసఫ్ కెవిన్ రెడ్డి, బాల దినేష్ రెడ్డి, బాల సౌమ్యారెడ్డి, మేరీ శ్రీకారెడ్డి సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్గరపీఠం అల్వాల్ విచారణ కాజా పుష్ప కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం మరియు తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఖమ్మం మేత్రాసనం కరుణగిరి విచారణ బోయిన నాగరాజు, అశ్విని, కారుణ్యకీర్తి, కరుణ క్రాంతిలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు కరుణ క్రాంతికి మంచి ఆరోగ్యం దయచేయమని పాదువాపురి పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్యబలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక.
క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి ప్రత్యేకమైనటువంటి దివ్యబలి పూజ పునీత పాదువాపురి అంతోని వారి నామస్మరణమున పునీత పాదువాపురి అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా జరుగుతున్నటువంటి ఈ బలి పూజకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈనాటి దివ్యగ్రంథ పఠనములను మనము గమనించినట్లయితే ప్రభువైనటువంటి దేవుని ఎడల అనేకమైనటువంటి వారికి, మరి ముఖ్యంగా తొలినాటి క్రైస్తవులకి ఉన్నటువంటి విశ్వాసము ఎంత గొప్పగా ఉన్నదో మనం గమనిస్తున్నాం. వారు తమ తమ ఆస్తిపాస్తులను, చిరాస్తులను, స్థిరని అయినటువంటి అన్నిటినీ కూడా క్రీస్తు ప్రభు యొక్క ప్రతినిధులైనటువంటి అపోస్తుల దగ్గర వారిని ఉంచుతూ ఉన్నారు. అన్నీ కూడా అపోస్తుల దగ్గరికి చేర్చుతున్నారు. వారిలో ప్రప్రథమముగా బర్నబా అన్నటువంటి ఆయన వచ్చి అన్నిటినీ సర్వాన్ని కూడా అపోస్తుల ముందు ఉంచుతున్నారు. ఎందువలన వీరిలో ఇంతటి త్యాగపూరితమైనటువంటి జీవితం కలుగుతోంది అంటే క్రీస్తు ప్రభు యొక్క శిలువను వారు చూశారు. అంటే క్రీస్తు ప్రభు తన శిలువ మరణము ద్వారా, ఆ త్యాగము ద్వారా పునరుత్థానమై ఉన్నారు. పాపముపై, మరణముపై, సైతానుపై విజయము సాధించారు. కానీ మనం అనుకున్నటువంటి విధముగా ఈ చిరచరాస్తుల ద్వారా విజయము పొందలేదు, ఆస్తిపాస్తుల ద్వారా విజయం పొందలేదు. కేవలము ఆ శిలువ త్యాగము ద్వారా మనమంతా కూడా విమోచింపబడ్డాము అన్నటువంటి గొప్ప నమ్మకము వారిలో కలిగింది. ఆ మరణముపై విజయాన్ని పొందినటువంటి క్రీస్తునాథుడు పునరుత్థానమయ్యారు అన్నటువంటి విశ్వాసము బలముగా వారి యొక్క హృదయాలలో, వారి మనసుల్లో నాటబడింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ విధంగానే వారు ముందుకు వచ్చి సేవలు చేయడం, వారి అన్నిటిని కూడా దేవునికి చేయడం మనం గమనిస్తున్నాం. దానినే రెండవ పట్టణంలో మనము యోహాను గారు వ్రాసినటువంటి శుభవార్త ద్వారా వింటున్నాం. వారు మాత్రమే కాదు, ఎప్పుడైతే మనుష్య కుమారుడు ఎత్తబడతాడో, ఆ మనుష్య కుమారుడు శిలువ ద్వారా ఎత్తబడినప్పుడు ఎవరైతే వారిని వీక్షించి వారిని చూస్తారో వారంతా కూడా విశ్వసించడం ద్వారా రక్షణ పొందుతున్నారు అన్నటువంటి విషయం. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దైనందినటువంటి జీవితంలో ఆస్తిపాస్తులకు ఉన్నటువంటి విలువ, లేకుంటే పేరు ప్రఖ్యాతులకు మనం ఇచ్చేటువంటి ప్రాముఖ్యత ద్వారా మనము రక్షణ పొందలేం. పాపము నుండి విమోచనం, విడుదలని పొందలేం. కేవలము మన విశ్వాసమును శిలువ నాథుని పట్ల వ్యక్తీకరించడం, ఆయన పట్ల వెల్లడి చేయడం ద్వారా మనమంతా కూడా రక్షణ పొందుతున్నాం. ఇలాంటి క్షణములు, లేకుంటే ఇలాంటి విశ్వాసమును జీవించినటువంటి క్షణాలు గుర్తు చేసుకుంటూ ఆయన మన్నింపును, క్షమాపణని కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకి అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనపై దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. ప్రార్థించుదము. సర్వశక్తిగలవో సర్వేశ్వర, ఉత్థానమైన నీ కుమారుడు క్రీస్తు మమ్ము ప్రేమించి మాతో వాసము చేయుచున్నాడను సత్యమును గ్రహించి నిన్ను స్తుతించుచూ ఉన్నాము. అతని ఉత్థాన శక్తి ప్రభావమున మేము మాలోని విభేదములను విస్మరించి సమైక్యముగా జీవించి నిత్య జీవమును పొందుటకు పాత్రులము అగుదుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచూ పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ఒకే మనసుతోనూ ఒకే హృదయముతోనూ జీవింపుడు. మొదటి పట్టణము అపోస్తుల కార్యము 4వ అధ్యాయము వచనములు 32 నుంచి 37 వరకు. విశ్వాసుల సంఘము ఒకే మనసుతోనూ ఒకే హృదయముతోనూ జీవించుచుండెను. వారికి చెందిన ఆస్తిపాస్తులను ఇది నా సొంతము అని ఎవడనూ చెప్పుకొనట్లేదు. వారికి ఉన్నదానిని అందరూ పంచుకొని చుండిరి. ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి అపోస్తలులు మహాశక్తితో సాక్ష్యములిచ్చిరి. సర్వేశ్వరుడు తన దైవకృపను సమృద్ధిగా వారిపై కుమ్మరించెను. ఆ సంఘములలో ఏ ఒక్కనికి కొరత లేదు. ఏలైనా పొలము గలవారు, ఇండ్లు గలవారు వానిని అమ్మి వచ్చిన పైకమును అపోస్తలుల పాదముల యొద్ద ఉంచుచుండిరి. ఆ పైకము వారి వారి అవసరములకు తగ్గినట్లు పంచిపెట్టుచుండిరి. సైప్రసు దేశమును జన్మించిన లేవీయుడగు యోసేపు అనువాడు ఒకడుండెను. వానిని అపోస్తలు బర్నబా అని పిలుచుచుండిరి. బర్నబా అనగా ఉత్సాహపరచువాడు అని అర్థము. అతడు తన సొంత భూమిని అమ్మి వచ్చిన పైకమును తెచ్చి అపోస్తల పాదముల చెంత పెట్టెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ ప్రభువు రాజు, ప్రభువు రాజు, అతడు ప్రభావమును వస్త్రం వలె ధరించెను. అతడు ప్రభావమును వస్త్రము వలె ధరించెను. ప్రభువు రాజు, అతడు ప్రభావమును వస్త్రము వలె ధరించెను. బలమును దుస్తుల వలె దాల్చి నడికట్టుగా కట్టుకొనెను. అందరూ ప్రభువు రాజు, ప్రభువు రాజు, అతడు ప్రభావమును వస్త్రము వలె ధరించెను. అతడు ప్రభావమును వస్త్రము వలె ధరించెను. అతడు భూమిని స్థిరముగా పొదుకొలుపును, అది చలింపదు. ప్రభు, నీ సింహాసము అనాది కాలము నుండి స్థిరముగా నిలిచియున్నది. నీవు అనాది కాలము నుండి ఉన్నవాడవు. అందరూ ప్రభువు రాజు, ప్రభువు రాజు, అతడు ప్రభావమును వస్త్రం వలె ధరించెను. అతడు ప్రభావమును వస్త్రము వలె ధరించెను. ప్రభు, నీ శాసనములు ఎన్నటికి మారవు. నీ మందిరమునకు ఎల్లకాలము పవిత్రత తగి ఉన్నది. అందరూ ప్రభువు రాజు, ప్రభువు రాజు, అతడు ప్రభావమును వస్త్రం వలె ధరించెను. అతడు ప్రభావమును వస్త్రము వలె ధరించెను. వాక్యమధురం, నీ పలుకే అమరం, నా త్రోవకు వెలుగు నీ వాక్యము. నీ వాక్యమధురం, నీ పలుకే అమరం, నా త్రోవకు వెలుగు నీ వాక్యము. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ వాక్యమధురం, నీ పలుకే అమరం, నా త్రోవకు వెలుగు నీ వాక్యము. నీ వాక్యమధురం, నీ పలుకే అమరం, నా త్రోవకు వెలుగు నీ వాక్యము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 3వ అధ్యాయము 7వ వచనం నుండి 15వ వచనం వరకు. యేసు నికోదేముతో ఇట్లనెను, నీవు మరలా జన్మింపవలనని నేను చెప్పినందున నీవు ఆశ్చర్యపడవలదు. గాలి తనకు ఇష్టమైనట్టులా వీచును. నీవు దాని శబ్దమును వినిదవే, కానీ అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడకు పోవునో ఎరుగుదువా. ఆత్మ వలన జన్మించు ప్రతివాడును అటులనే ఉండును అనెను.
ఇది ఎటుల సాధ్యమగును అని నికోదేము అడిగాను. అందులకు యేసు, నీవు ఇజ్రాయేలుని బోధకుడివై ఉండియు దీనిని ఎరుగవా? మేము ఎరిగిన దానిని చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యమిచ్చుచున్నాము, కానీ మా సాక్ష్యమును మీరు అంగీకరింపరు అని నీతో నిశ్చయముగా చెప్పుచు ఉన్నాను. నేను మీతో భూలోక సంబంధమైన విషయములు చెప్పినా మీరు నమ్ముటలేదు. ఇక పరలోక సంబంధమైన విషయములు చెప్పిన ఎడల ఎట్లు నమ్మెదరు? పరలోకం నుండి దిగివచ్చిన మనుష్య కుమారుడు తప్ప ఎవ్వడునూ పరలోకమునకు ఎక్కిపోలేదు. మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో ఆయన విశ్వసించు ప్రతివాడును నిత్యజీవం పొందుటకు అట్లే మనుష్య కుమారుడును ఎత్తబడవలేను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాదినియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం ఈనాటి పట్టణములో ముఖ్యంగా ఉపోద్ఘాతములో శిలువ ద్వారా, శిలువ త్యాగము ద్వారా మనమంతా కూడా విమోచింపబడుతూ ఉన్నాం. క్రీస్తు ప్రభువు తన యొక్క పరిత్యాగ జీవితము, విరక్తత్వ జీవితము, మరి ముఖ్యంగా త్యాగవంతమైనటువంటి జీవితము ద్వారా తనను పూర్తిగా సమర్పణ చేసుకోవడం ద్వారా తండ్రి చిత్తమును నెరవేర్చేటువంటి క్రమములో మనలందరినీ కూడా పాపము నుండి విడుదల చేశారు. మనలందరినీ కూడా పాప విముక్తులను గావించాడు అన్నటువంటిదే నేటి ప్రధానమైనటువంటి అంశము. అదే మన నమ్మకము, మన విశ్వాసమునకు కేంద్రము. డిఎల్ మూడీ అనేటువంటి ఒక తత్వవేత్త క్రీస్తు ప్రభు పడినటువంటి త్యాగం లేక ఆయన ఈ లోకమునకు ఎందులకు అరుదించి వచ్చాడు, ఏ విధమైనటువంటి ఆలోచనతో వచ్చాడు, ఏ విధంగా దానిని పరిపూర్తి చేశాడు అన్నటువంటి దాన్ని ఈ డిఎల్ మూడీ అనేటువంటి ఆయన చెబుతున్నాడు. యేసు ప్రభువు ఈ లోకమునకు అరుదించినప్పుడు ప్రవక్తగా, రాజుగా మరియు యాజకుడిగా మన మధ్యలో వెలశాడు. ఒక ప్రవక్తగా, రాజుగా మరియు యాజకుడిగా ఈ శిలువను త్యాగమును ఆయన పరిపూర్ణం చేశాడని ఆయన చెబుతున్నాడు. ఏ విధంగానంటే శిలువపై నుండి ఆయన మనల్ని కాపాడుతున్నాడు. శిలువ పైన పడినటువంటి శ్రమల ద్వారా మనందరి పాపములకు వేతనం చెల్లిస్తున్నాడు ఒక ప్రవక్తగా. హీఈస్ పేయింగ్ పెనాల్టీ ఫర్ ఆల్ అవర్ సిన్స్ అన్నటువంటి అర్థం. అంటే ఆయన పాపమునకు వేతనాన్ని తన మరణము ద్వారా ఆయన పూర్తిగా సమర్పణ చేస్తున్నాడు. తన మరణము ద్వారా ఆయన మనలో ఉన్నటువంటి పాపమునకు చెల్లించాల్సినటువంటి వేతనమును ఆయన ఒక ప్రవక్తగా చెల్లిస్తున్నాడు అని చెబుతున్నాడు. రెండవదిగా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక యాజకుడిగా ఆయన మనను పాపము నుండి, పాపం యొక్క శక్తి నుండి విడుదల చేస్తున్నాడు. He is delivering all of us from the clutches or from the power of sin. ఆ యొక్క పాపం యొక్క శక్తి నుండి మనల్ని విడుదల చేస్తున్నాడు ఒక యాజకుడుగా. మరి ఒక రాజుగా ఆయన పాపము నుండియే మనల్ని విడుదల చేస్తున్నాడు. ఫ్రమ్ ది ప్రెజెన్స్ ఆఫ్ సిన్. అంటే ఒక రాజు ఏ విధంగానైతే ఒక బానిసత్వములో లేకుంటే విముక్తి లేనటువంటి తన ప్రజానీకమును, తన రాజ్యములో జీవించేటువంటి వారిని కాపాడడం కోసం రాజు ఎంతగా ప్రయాసపడతాడో, అదేవిధంగా మానవులమైనటువంటి మనల్ని కాపాడడం కోసం, పాపము నుండి విడుదలను పొందేందుకు క్రీస్తు ప్రభువు ఒక రాజుగా మన మధ్యలో వెలసి శిలువ త్యాగము ద్వారా మనలందరినీ కూడా రక్షించాడు అని ఈ తత్వవేత్త తెలియజేస్తున్నాడు. ఆయన చెప్పడం మాత్రమే కాదు, ఇదియే మన విశ్వాసము, ఇదియే పరిపూర్ణమైనటువంటి నమ్మకము శిలువ యందు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము ముఖ్యముగా తపస్కాలములో 40 దినములు, మరి ముఖ్యంగా ఆ పవిత్రమైనటువంటి వారదినములలో శుక్రవారం రోజున ఎందులకు శిలువను ఆయన హత్తుకున్నాడు, ఎందుకు శిలువ ద్వారా మాత్రమే ఈ లోకాన్ని రక్షించాలి, ఉద్ధరించాలి, విమోచింప చేయాలని ఆలోచన చేశాడు అన్నటువంటి అనేకమైనటువంటి విషయాలను మనం వింటున్నాం. కావున ఆ విషయాలన్నిటిని కూడా గ్రహించడం ద్వారా ఒక ప్రవక్తగా ఆయన పాపము నుండి మనల్ని వైదొలిగేతలుగా బోధకుడిగా చెబుతున్నాడు. ఒక యాజకుడిగా మనల్ని విముక్తిని గావిస్తున్నాడు. ఒక రాజుగా పాపము నుండియే మనల్ని అందరినీ కూడా కాపాడుతున్నాడు అన్నటువంటి నమ్మకముతో ముందుకు సాగాలి. అయితే ఈ సిలువను హత్తుకోవడంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి విషయం ఏమిటంటే, మనం సంఖ్యాకాండము 21వ అధ్యాయము 5 నుండి 9 వచనాలను మనం గమనించినట్లయితే, మన పూర్వీకులైనటువంటి ఇజ్రాయేలు ప్రజలు
ఇజ్రాయేలు ప్రజలు మోసే నాయకత్వములో ఆ యొక్క మన్నాను భుజిస్తూ వారు ముందుకు సాగుతున్నారు. వాగ్దాన భూమికి నడిచేటువంటి క్రమములో అనేకమైనటువంటి మార్లు వాళ్ళు ఆరగించి ఉన్నారు. దేవుడిచ్చినటువంటి ఆ మన్నాను భుజించి ఉన్నారు. అయితే ఎన్నో మార్లు సనుగుకోవడం, ఎన్నో మార్లు గొనుగుకోవడం, ఎన్నో మార్లు మోషేపై దేవునిపై ఫిర్యాదులు చేయడాన్ని మనము గమనిస్తున్నాం. అంటే ఇదిగో మమ్మల్ని అందరినీ కూడా ఆ ఇజ్రాయేలు ప్రాంతం నుండి, ఐగుప్తు నుండి మమ్మల్ని అందరినీ కూడా నీవు ఈ బానిసత్వములోనికి లేక ఇలాంటి ఎడారిలోనికి, ఇలాంటి నిర్జనమైనటువంటి ప్రదేశంలోనికి చంపడం కోసం నీవు తీసుకొని వచ్చావా అని వారు అడుగుతున్నారు. చంపడం కోసము మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి చేర్చావా అన్నటువంటి సనుగుడి జీవితాన్ని ప్రదర్శించేటువంటి క్రమములో దేవాది దేవుడు కోపోద్రిక్తుడై వారి ముందున అనేకమైనటువంటి విషసర్పాలని పంపుతూ ఉన్నాడు. ఆ విషసర్పాలు వలన, వాటి కాటు వలన అనేకమైనటువంటి వారు మరణించారు. చాలామంది మరణించారు. ఆ మరణ భయం వలన మోషే దగ్గరికి పరుగున పరిగెత్తి, ఇదిగో మేము తప్పు చేసితిమి, మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని మా అపరాధములను మన్నించండి అని వారంతా కూడా అడగడం ద్వారా, మోషే ప్రార్థించడం ద్వారా దేవుడు కనికరిస్తూ ఉన్నాడు. కనికరించి వారి మధ్యలో ఒక కంచు సర్పమును ఏర్పాటు చేస్తున్నాడు. ఇదిగో ఈ కంచు సర్పమును ఎవడైతే చూస్తాడో, ఎవడైతే విశ్వాసంతో చూస్తాడో వారంతా కూడా జీవితాన్ని కాపాడుకుంటారు అన్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. వారు అదేవిధంగా చూడడం, వారు రక్షింపబడడం, కాపాడుకోవడం, జీవితాలను కాపాడుకోవడం అన్నిటిని కూడా మనం చూస్తున్నాం. అదే విషయాన్ని మనం ఈనాటి సువిశేష పట్టణంలో కూడా వింటున్నాం. యోహాను శుభవార్త 3వ అధ్యాయం 7 నుండి 15 వచనాల్లో అనేక ప్రశ్నలు, ఎవరి మధ్య? నికోదేము మరియు యేసుప్రభు ఇద్దరి మధ్య అనేకమైనటువంటి ప్రశ్నలని చూస్తున్నాం. అయితే ఆ ప్రశ్నలన్నిటికీ బదులుగా క్రీస్తు ప్రభువు కూడా ఎడారిలో మోషే ఏ విధముగానైతే ఆ కంచు సర్పముని ఎత్తెనో, ఈనాడు మనుష్య కుమారుడు కూడా అదే విధంగా ఎత్తబడవలెను. సిలువ ద్వారా ఆయన ఎత్తబడుతూ ఉన్నాడు. ఆ సిలువ నాదుని నమ్మినటువంటి వారు, విశ్వసించినటువంటి వారు శాశ్వతమైనటువంటి జీవితాన్ని జీవిస్తారు. ఒక బోధకుడిగా, ఒక యూదుడిగా నీవు దీనిని నమ్మాలి అని ప్రభు చెబుతూనే శారీరకమైనటువంటి, ప్రాపంచికమైనటువంటి విషయాలను, సాక్ష్యములను మేము మీకు తెలియజేసి వీటినే మీరు నమ్ముటలేదు. కానీ పరలోకమునకు సంబంధించినటువంటి విషయాలు చెబితే ఎలాగ నమ్ముతారు? కాబట్టి మీరు సిలువను నమ్మండి. సిలువ పరిత్యాగ జీవితం, ఆ త్యాగపూరితమైనటువంటి జీవితము మీరు నమ్మినప్పుడు, విశ్వాసము ప్రదర్శించినప్పుడు మీరంతా కూడా రక్షింపబడతారు అన్నటువంటి విషయాన్ని ప్రత్యక్షముగా క్రీస్తు ప్రభు నికోదేముకు తెలియజేస్తూ మనకు కూడా తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ నేపథ్యంలో క్రీస్తు అంటే మనుష్య కుమారుడు ఎత్తబడాలి అని అంటే అర్థం ఏమిటి? సిలువ మరణానికి గురి కావాలి. క్రీస్తు ప్రభువు సిలువ మరణానికి గురి కావాలని అర్థం ఇక్కడ కనపడుతోంది. ఆ సిలువ మరణానికి గురి కావడం ద్వారా మనందరికీ కూడా పాప మన్నింపు, ఆ త్యాగము ఏమిటో మనకు అర్థమవుతుంది. లేవీకాండము 16వ అధ్యాయము 27 నుండి 29 వచనాలను గమనించినట్లయితే, ప్రియ సహోదరి సహోదరులారా, రక్త ప్రోక్షణ ద్వారా వారంతా కూడా రక్షింపబడారు. ఈనాడు సిలువనాథుడు తన రక్త ప్రోక్షణ ద్వారా మనకు పాపము నుండి విమోచనం కలిగిస్తున్నాడని వాక్యము మనకు బోధిస్తుంది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనములో, ఇదిగో ఆయన ఏ పాపమును కూడా చేయలేదు, ఏ దోషమును కూడా ఆయన చేయలేదు. అయితే మనందరి దోషములను ఆయన భరిస్తూ ఉన్నాడు. మనందరి దోషములను తనపైన వేసుకున్నాడని యెషయా ప్రవక్త తెలియజేస్తున్నాడు. అంటే సిలువ మరణములకు కారణము మన దోషములు, మన పాపములే ఆయన సిలువ మరణానికి గురి చేశాయని ఇక్కడ బోధిస్తూ ఉన్నాయి. కొరింథీయులకు వ్రాయబడినటువంటి 2వ లేఖ 5వ అధ్యాయము 21వ వచనంలో కూడా మనల్ని నీతివంతులుగా చేయడం కోసం, మనమంతంగా పరిశుద్ధమైనటువంటి ఆ స్థానములో యోగ్యతను పొందడం కోసం క్రీస్తు ప్రభువు ఏ పాపము చేయకున్నా కానీ మన పాపము తనపైన వేసుకున్నాడని కూడా వాక్యము మనకు నూతన నిబంధన నుండి కనపడుతుంది. గలతీయులకు వ్రాయబడినటువంటి లేఖ 3వ అధ్యాయము 13వ వచనంలో కూడా మనందరినీ కూడా పాపం అనేటువంటి శాపము నుండి విడుదల చేయడం కోసం
కాపాడడం కోసం అందరి కోసము ఆయన శాపముగా మారుతూ సిలువపై వ్రేలాడెను అన్నటువంటి వాక్యము మనకు పరిచయం అవుతుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ వాక్యములో విశ్వాసము ఏమిగా మారాలంటే శాశ్వత జీవితం అన్నటువంటిది క్రీస్తు ప్రభు యొక్క సిలువను హత్తుకోవడం ద్వారా, శాశ్వత జీవితం అన్నటువంటిది క్రీస్తు ప్రభు యొక్క సిలువను మనము నమ్మటం ద్వారా మనము పొందుతున్నాము అన్నటువంటి విషయము ఎప్పటికీ కూడా మరిచిపోకూడదు. సిలువ అంటే కొన్ని మార్లు మనకు అలంకరణగా కనపడుతుంది. సిలువ అంటే కొన్నిసార్లు మనకి ఒక ఫ్యాషన్గా కనపడుతుంది. సిలువ అంటే కొన్నిసార్లు మనకు ఒక యూదులకు సైతం కూడా ఎగతాళిగా కనపడుతుంది. సిలువ అంటే అది ఒక భయమునకు గుర్తుగా ఉంటుంది. సిలువ అంటే ముఖ్యంగా వ్యక్తిగత జీవితాలలో అది ఓటమికి కూడా గుర్తుగా ఉన్నట్లుగా ఉంటుంది. కానీ సిలువ యందే రక్షణ, సిలువ యందే విజయము ఉన్నదని మనమంతా కూడా గమనించమని తల్లి అయినటువంటి శ్రీసభ మనల్ని కోరుతుంది. ఈ నేపథ్యంలోనే మరి ముఖ్యంగా యేసు ప్రభువు నికోదేముల మధ్య జరిగినటువంటి సంభాషణ, లేక పాత నిబంధన గ్రంథము నూతన నిబంధన గ్రంథం మధ్య ఉన్నటువంటి ఆ వ్యవధి లేకుంటే ఆ ఆలోచన తత్వమును పునీత అగస్టిన్ గారు కంచు సర్పం గురించి తెలియజేస్తూ ఈ విధంగా అంటూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, ఒక క్రీస్తు ప్రభు యొక్క సిలువ అన్నటువంటిది మనకు నిజమైనటువంటిది. కంచు సర్పము ఇట్ ఈజ్ ఎ ఫిగర్, అంటే ఒక సంజ్ఞగా మనకు కనపడుతుంది. దాన్ని చూచినటువంటి వారు కొద్ది కాలం వరకు కాపాడబడి ఉన్నారు. మనం తర్వాత చూస్తాం, హెజేకీలు అనేటువంటి రాజు కూడా దానిని పక్కన పెడుతున్నాడు. కంచు సర్పమును ముక్కలుగా చేశారని. ఎందుకంటే ప్రజలు అనేకమైనటువంటి వారు ఆ కంచు సర్పమును ఆరాధించడం మొదలుపెట్టారు. అది ఆయనకు నచ్చడం లేదు. కానీ ఇక్కడ దాని తరువాత క్రీస్తు ప్రభువు స్వయముగా మనుష్యుడై మన మధ్య వలసి మన మధ్య జన్మించి మన కోసము ఆ శ్రమలను మరణాన్ని అనుభవించి మనల్ని కాపాడాడు, విచ్ ఈజ్ రియాలిటీ అన్నటువంటి దాన్ని పునీత అగస్టిన్ గారు చెబుతున్నారు. ఆ కంచు సర్పం అన్నటువంటిది ఒక సంజ్ఞ, a figure, whereas the death on the cross is a reality. అది వాస్తవము, నిజము అని చెబుతున్నాడు. అయితే మరొక పోలికను కూడా పునీత అగస్టిన్ గారు చెబుతున్నారు. ఏమిటంటే, ఇదిగో ఆ కంచు సర్పమును చూసినటువంటి వారు దే హ్యావ్ సేవ్డ్, వారి జీవితం అంటే టెంపోరల్ డెత్ నుండి, అంటే అప్పటి వరకు మరణించాల్సినటువంటి స్థితి నుండి వారు కాపాడుకున్నారు. కానీ ఈ సిలువ, క్రీస్తు ప్రభువు శ్రమలు కూర్చుకున్నటువంటి సిలువ, తన త్యాగమును ప్రేమ ద్వారా మనకు వెల్లడి చేసినటువంటి ఆ సిలువ మనకు శాశ్వత జీవమును అందిస్తుంది. చూడండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు, ఎంత వ్యత్యాసం, ఎంత భేదము, ఎంత అర్థము, ఎంత థియాలజీ, దేవుని యొక్క ఆ అర్థము మనకు కనపడుతోంది. క్రీస్తు ప్రభువు సిలువ అన్నటువంటి నిజము, క్రీస్తు ప్రభు అన్నటువంటి వారు నిజము, ఆయన పడినటువంటి శ్రమలు నిజము, ఆయన పడినటువంటి మరణము నిజము, ఆయన ఉత్థానం అవ్వడము నిజము. కాబట్టి ఇక్కడ అలా నిజమైనటువంటి దేవుడు మనతో వాసము చేసెను, ఆ నిజమైనటువంటి దేవుడు లేచెను అన్నటువంటి దాన్ని మనము పూర్తిగా నమ్ముతాము. ఇది వాస్తవము, యథార్థము, ఇది నిజము అన్నటువంటి విధంగా ముందుకు సాగాలి అన్నటువంటి ఆలోచనని వ్యక్తం చేస్తున్నాడు. కాబట్టి ఈ టెంపోరల్ డెత్, అశాశ్వతమైనటువంటి దానికోసము, ఆ మరణం కోసం మనం భయపడకూడదు. శాశ్వతమైనటువంటి జీవము, సిలువ ద్వారా క్రీస్తు ప్రభు అందిస్తున్నటువంటి శాశ్వతమైనటువంటి ఆ జీవం వైపుగా మనము ప్రయాణం చేయాలని పునీత అగస్టిన్ గారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఇంకొన్ని మాటలు చెబుతున్నాడు. సిలువను విశ్వసించినటువంటి వాడు, సిలువ నాదుని నమ్మినటువంటి వాడు నాశనము చెందకూడదు అన్నటువంటిదే దేవుని యొక్క తలంపు. సిలువను విశ్వసించినటువంటి వాడు, సిలువ నాదుని నమ్మేటువంటి వాడు జీవితంలో నాశనం చెందకూడదు అన్నటువంటిదే దేవుని యొక్క సంకల్పము అని చెబుతున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దానిని మనము ఈనాటి శుభవార్త, యోహాను శుభవార్త 3వ అధ్యాయం 6వ వచనంలో, శరీర మూలమున జన్మించినవి శరీరమై ఉన్నాయి, ఆత్మపూరితమై జీవించినటువంటివన్నీ కూడా ఆత్మయై ఉన్నాయి. అంటే ఆత్మపూరితము, శాశ్వతత్వం వైపుగా మనము ప్రయాణం చేయాలి. మనం క్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణ త్యాగము ఈ శరీరం కోసం కాదు అని నమ్మాలి. ఈ శరీరం నుండి విముక్తిని పొందడం,
ఈ శరీరమును కాపాడుకోవడం కోసము కాదు, ఆయన మన ఆత్మలను రక్షించడానికే ఈ శిలువ మరణాన్ని ఆయన అంగీకరించాడు. ఈ శిలువను ఆయన హత్తుకున్నాడు అన్నటువంటి విషయాన్ని గమనించాలి. ఆ విధంగా ఈ శుభవార్త ద్వారానే 3వ అధ్యాయము 14-15 వచనంలో ప్రభువు నికోదేముతో చెబుతున్నాడు, విశ్వసించువాడు నిత్య జీవము పొందుట కొరకు మనుష్య కుమారుడు ఎత్తబడవలేను. నిత్య జీవము పొందుటకు ఆయన విశ్వసించడం ద్వారా మనమందరము కూడా మనుష్య కుమారుడు ఏ విధంగా ఆయనైతే ఎత్తబడి ఉన్నాడో మనము సహితము కూడా శిలువ ద్వారా, శిలువను అంగీకరించడం ద్వారా, శిలువలో ఉన్నటువంటి ప్రేమ, త్యాగం అన్నటువంటి సుగుణాలను అర్థం చేసుకోవడం ద్వారా, ఆ శిలువ జీవితాన్ని మనము జీవించడం ద్వారా మనము కూడా లేవనెత్తబడుతున్నాం. మనము కూడా క్రీస్తు వలె పునరుత్థానం అవుతామని గట్టిగా నమ్ముదాం. హల్లెలూయా. విలువైన కానుక ఏమున్నది, నిండైన మనసున్న నీకియగా. విలువైన కానుక ఏమున్నది, నిండైన మనసున్న నీకియగా. అలవలే ఎగసినది నా మనసు, అలవలే ఎగసినది నా మనసు. బలిపీఠ సన్నిధిలో సమర్పించగా, బలిపీఠ సన్నిధిలో సమర్పించగా. విలువైన కానుక ఏమున్నది, నిండైన మనసున్న నీకియగా. ఆబేలు బలిలోని ఔన్నత్యము, నిరుపేద స్త్రీలోని నిస్వార్థము నన్ను కదిలించగా, మది పులకించగా. నిన్ను చేరినాను మేలైన కానుకతో, నిన్ను చేరినాను మేలైన కానుకతో. విలువైన కానుక ఏమున్నది, నిండైన మనసున్న నీకియగా. సహోదరి సహోదరులారా, నేను మీరర్పించి బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమనుట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతే మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేమెల్లప్పుడూ ఈ పవిత్ర పాస్కా రహస్యముల నిర్వహణ యందు ఆనంద ఉత్సాహమును కలిగి ఉండునట్లు అనుగ్రహింపుము. మాకు నూతన జన్మ వసగిన పరమ పవిత్ర కార్యమును మేము తరచుగా నిర్వహించుచు నిత్యానందపు స్థితికి చేరుకుందుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమీన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీ కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితమునకు అర్హులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారములు తెరవబడినవి.
ఎందుకనా అతని మరణము మా మరణమునకు విముక్త ధనమాయను, అతని పునరుత్థానం ద్వారా మా అందరి జీవితంలో పునరుత్థానమాయను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచు ఉన్నది. శక్తివంతులైన పరలోక వాసులను దూతల దళములను నీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభు నామమున వేంచేయి వారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడువు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా బ్రతిమాలుచు ఉన్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించు ఉన్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచు ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచు ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానముగా నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికెర ముందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్న తెలుగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత పాదువాపురి అంతోని వారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము.
క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమను కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మనమందరము పైకి లేచి మన ప్రభు నేర్పిన పరలోక ప్రార్థన భక్తితో జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా ఇద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, ఆ శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి వారు, వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవితమునకు కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కోగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగించుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగించుమా.
పాపము బాపిన పరిశుద్ధుడు, మరణము గెలిచిన మృత్యుంజయుడు. పాపము బాపిన పరిశుద్ధుడు, మరణము గెలిచిన మృత్యుంజయుడు. మన పాప క్షాళనకై మనుజాలి రక్షణకై, మన పాప క్షాళనకై మనుజాలి రక్షణకై, మనకు సగిన భోజ్యం స్వీకరించుమా, శుద్ధి నుందుమా. మనకు సగిన భోజ్యం స్వీకరించుమా, శుద్ధి నుందుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగించుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగించుమా. దయచేసి అందరూ కూడా మోకరించగలరు. పునీత పాదువాపురి అంతోని వారి ప్రార్థన. సాధు స్వభావమును దయార్థ హృదయమును గల పరిశుద్ధుడవగు పునీత అంతోని వార, అనంతమైన సోదర ప్రేమ చేతను దైవ ప్రేమాగ్ని జ్వాలనేతను ప్రకాశించు మీరు ఈ లోకములో ఉండగానే ఏ ఇతర పునీతులకు లేని అద్భుతములు చేయి శక్తిని పొందితిరే. అద్భుతములు మీ మాటకై వేచి ఉండ, బాధలలో ఉన్న వారి కోరికలను తీర్చుటకై ఆ మాటలు పలుక మీరెల్లప్పుడూ సిద్ధమని మాకు తెలియను. నిరాశలో ఉన్నవారు మిమ్మల్ని ఉద్దేశించి చేయు ఆవేదనతో నిండి ఉండు ప్రార్థన ఎన్నడూనూ వృధా కాలేదు. రోగులకు స్వస్థతను చేకూర్చితిరి, బాధలోనున్న వారికి ఉపశమనను వసగితిరి, పోగొట్టుకున్న వాటిని తిరిగి దయచేసితిరి. గాయపడిన హృదయములు మీకు మొరపెట్ట, మరణించిన వారిని సైతము జీవవంతులుగా చేసితిరి. అనేక అద్భుతములు చేయు వరము పొందిన పునీత అంతోని వార, దృఢ నమ్మకముతో మీ పరిశుద్ధ స్వరూపము చెంత మోకరించి వేడుకొనుచున్నాము. మా కోరికలు నెరవేరునట్లా సహాయపడండి. దయచేసి ఈ కొద్దిపాటి సమయంలో మీ హృదయ కోరికలను పునీత పాదువాపురి మధ్యస్థ ప్రార్థన ద్వారా తెలియజేయగలరు. మిమ్ములను ఆశ్రయించిన వారి మనవులను దయచేయువారా, మానవుల పట్ల ఎల్లవేళలా దయా కనికరములు ప్రదర్శించు అంతోనివారా, మీ హస్తములలో కదలియాడుటకు ఇష్టపడు దివ్య బాలయేసుని చెవులలో ఈ మా దీన ప్రార్థనలను మృదువుగా ఉచ్చరించిన మాత్రమున మా కోరికలు నెరవేరును. ఈ మా కోరికలు మా ఆత్మలకు శ్రేయస్కరముగా ఉన్నచో అవి నెరవేర ఒక్క మాట పలకవలసినదిగా కృతజ్ఞతాభావముతో మిమ్ము వేడుకొనుచున్నాము. ఆమేన్. క్రీస్తు కష్టములు అనుభవించి మృతుల్లో నుండి లేవవలేను. ఈ విధముగా అతడు తన మహిమలో ప్రవేశింపవలేను. హల్లెలూయా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మాకు విమోచనమును దయచేసిన పవిత్రమైన నీ రక్షణ కార్యములు ఈ జీవితమందు మాకు సహాయపడి మమ్ము ఉత్థాన జీవిత ఆనందమునకు పాత్రులను చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, జూన్ మాసము అనగానే మనందరికీ కూడా చాలా ఇష్టమైనటువంటి పునీతులు పునీత పాదువాపురి అంతోనివారు. పాదువాపురి అంతోనివారి పేరిట అనేకమైనటువంటి అద్భుతములు, ఆయన యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా అనేక స్వస్థతలను మనము చవిచూస్తున్నాం, అనుభవిస్తూ ఉన్నాం. కొన్ని భక్తులలో ఎలాంటి ఆలోచనలు ఉంటాయంటే, ఆ నవదిన ప్రార్థనలో ప్రతిరోజు కూడా దివ్యబలి పూజలను సమర్పిస్తారు. వీలైతే ప్రతిరోజు కూడా నవదిన ప్రార్థనలో పాల్గొంటారు. మరికొంతమంది పుణ్యక్షేత్రాలలో ముఖ్యంగా గమనించినట్లయితే నవదిన ప్రార్థనలకు పాటుగా 9 మంగళవారాలు, అంటే ఈ పండుగకు ముందు 9 మంగళవారాలను కూడా కొనియాడుతూ ఉంటారు.
ఈ నేపథ్యంలోనే దివ్యవాణి టీవీ ఛానల్ కూడా ఈ రోజు నుండి 9 మంగళవారాలని పునీత పాదువాపురి అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థనకు సమర్పణ చేస్తూ ఉంది. అనగా ఈ రోజు నుండి, ఈ మంగళవారం నుండి ఇంకా 9 మంగళవారాలు ఉండబోతున్నాయి. కావున మీలో ఉన్నటువంటి అనేక ఆశలకు జవాబుగా పునీత పాదువాపురి అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈ ఫలానా కార్యము జరగాలని, ఫలానా విషయము పట్ల మాకు లబ్ధి కలగాలని, ఆ కోరిక నెరవేరాలని అన్న ఆలోచన తలంపుతో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ 9 మంగళవార బలి పూజల్లో పాల్గొనాలని, మరి ముఖ్యంగా దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా వీరిని సమర్పించాలని మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. ముఖ్యంగా మీరు గమనించినట్లయితే గత 2 సంవత్సరాలుగా ఈ ప్రత్యేక దివ్యబలి పూజను పునీత పాదువాపురి అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా మీకు మేము అందిస్తున్నాం. గతంలో ఇవి పూర్తిగా ఫలవంతమైనటువంటి ప్రార్థనగాను దివ్యబలి పూజలుగా మీకు మీరే సాక్షులుగా ఉంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మరోసారి మరి నూతనమైనటువంటి ఈ ప్రక్రియను అనగా విచారణలో ఇప్పటికే ఉన్నవి, చాలా విచారణలో పుణ్యక్షేత్రాల్లో ఉంటూ ఉన్నవి. కానీ దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా ఈ 9 మంగళవారములను మేము కొనియాడబోతున్నాం. ప్రత్యేకమైనటువంటి దివ్యబలి పూజను సమర్పించబోతున్నాం. పునీత పాదువాపురికి అంకితమైనటువంటి ప్రార్థనను కూడా దేవాతి దేవునికి సమర్పించబోతున్నాం. అంటే మీ ప్రార్థనలు ఫలించాలని, మీ కోరికలకు అన్నిటికీ కూడా ఫలసిద్ధి జరగాలని, మీ ఆలోచనలు మీ కుటుంబ సమేతంగా ఏర్పాటు చేసుకున్న ప్రతిదీ కూడా మీకు జవాబుగా ఉండాలని మేము ఈ ప్రత్యేక పాదువాపురి అంతోని ప్రార్థనను దేవునికి సమర్పణ చేస్తున్నాం. కావున అందరికీ తెలియజేయండి. 9 మంగళవార వారాలు మాత్రమే కాదు, ఇప్పటికీ కొద్ది సమయం దాటి ఉంది. ఇప్పటి నుండి కూడా ఒక 9 పూజలని పునీత పాదువాపురి అంతోని వారి పేరిట సమర్పించాలని, ఈ మంచి అవకాశమును, సదావకాశమును మీరంతా కూడా ఉపయోగించుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో, ఆయన సేవలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ వాక్యమే నా జీవన గమ్యం. హల్లెలూయా, హల్లెలూయా. నీ మాటలే నా ఆత్మకు శాంతి. హల్లెలూయా, హల్లెలూయా. నీ వాక్యమే నా జీవన గమ్యం. హల్లెలూయా, హల్లెలూయా. నీ మాటలే నా ఆత్మకు శాంతి. హల్లెలూయా, హల్లెలూయా. పునరుత్థానమే నా విశ్వాసం, అదియేగా నా జీవితం. హల్లెలూయా, 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 హల్లెలూయా.